తమిళనాడు రాజకీయాలంటే కేవలం ఎన్నికల పోటీ కాదు, అది ఒక భావోద్వేగాల మధ్య జరిగేటువంటి రాజకీయ యుద్ధం, వారసత్వాల రాజకీయ పోరాటం, వీధి పోరాటం అని కూడా చెప్పాలి. అవసరమైతే అరెస్ట్ల రాజకీయం కూడా జరుగుతుంది. ఒకప్పుడు అర్ధరాత్రి వేళ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఇంటి నుంచి కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా లాక్కెళ్లి అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరెస్ట్ కేవలం ఒక రాజకీయ నాయకుని కాదు, మొత్తం డిఎంకేను రాజకీయంగా మరింత బలపరిచిందని అప్పట్లో చాలామంది అన్నారు. ఆ తర్వాత స్టాలిన్ అరెస్టులు, డిఎంకే ఆందోళనలు, అధికార ప్రతిపక్ష మధ్య రాజకీయ యుద్ధాలు తమిళనాడులో నిత్యకృత్యం అయిపోయాయి. మరోవైపు జయలలిత రాజకీయ జీవితం కూడా అరెస్టులు, అవమానాలు, కేసులు, అసెంబ్లీలో ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలతోటి నిండిపోయిందని చెప్పాలి. అయితే ప్రతి సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకొని జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు కాలం మారింది, పాత్రలు మారాయి, బట్ రాజకీయ సంస్కృతి మారలేదా? సినీ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల సమయంలో వ్యవస్థ మారాలి అన్న నినాదంతో వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు తన ప్రత్యర్థులపై సేమ్ అదే పాత రాజకీయ ఒత్తిడి ప్రయోగిస్తోందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజాగా డిఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఉదయనిధి అరెస్ట్ అయ్యారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే మొత్తం కూడా ఆందోళనకు దిగింది. వేలాది మంది కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఉదయనిధి మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించుకేందని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న కనిపిస్తోంది. తమిళనాడులో అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం జైలుకు వెళ్లాల్సిందేనా? మొన్న కరుణానిధి, నిన్న స్టాలిన్, ఒకప్పుడు జయలలిత, ఇప్పుడు ఉదయనిధి. పేర్లు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అధికారం మారుతోంది, బట్ అరెస్టుల రాజకీయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ప్రజాస్వామ్య పోరాటం ఎక్కువ లేక రాజకీయ ప్రతీకారం ఎక్కువ? అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి? కక్షపూరితంగా, కుట్రపూరితంగానే జరుగుతున్నాయా? ఒక అరెస్టు నాయకుడిని బలహీనపరుస్తుందా లేదంటే బలవంతుని చేస్తుందా? కరుణానిధి నుంచి ఉదయనిధి వరకు, జయలలిత నుంచి విజయ్ వరకు తమిళనాడు రాజకీయాల చరిత్ర చెబుతున్న సందేశం ఏమిటి?